విశ్వాసులైన మనల్ని మోసం చేయకుండా ఉంటదా అంటే ఖచ్చితంగా ఉంటది. మరి ఉంటదని తెలిసినా కూడా మనం ఎందుకు దాని మాయలో నుంచి పడిపోకుండగా, దాని మాయలో పడకుండగా ఎందుకు మనము నిలబడలేకపోతున్నాము అంటే, ఉదయము లేవగానే దేవునికి సమయాన్ని ఇవ్వకపోవడం ఒకటి. రాత్రి పడుకునే ముందు దేవునిని జ్ఞాపకం చేసుకోకపోవడం రెండవది. ఇలా ఉదయము, మధ్యాహ్నము, రాత్రి అని తేడా లేకుండా ఒక జ్వరం వచ్చినప్పుడు ఆ జ్వరం నయం కావాలి అంటే 3 పూటల మందు వేసుకోండి అంటాడు. 3 పూటల మందు వేసుకున్నప్పుడు ఆ జ్వరము అనేది నయం అవుతుంది. ఎప్పుడైతే ఆ 3 పూటల జ్వరం నయము మందు కరెక్ట్ గా డాక్టర్ చెప్పినట్టుగా ఉదయం రాత్రి వేసుకోమన్నట్టు ఉదయం రాత్రి వేసుకోవాలి, మధ్యాహ్నం ఒకటి వేసుకోమన్నప్పుడు మధ్యాహ్నం ఒకటి వేసుకోవాలి, 3 పూటలు వేసుకోమన్నప్పుడు 3 పూటలు వేసుకోవాలి, 3 రోజుల 5 రోజుల చెబుతాడు. ఇవి కరెక్ట్ గా మనం పాటించినప్పుడు మనలోకి వచ్చినటువంటి ఆ రోగం అన్నది నయము ఎలాగైతే అవుతుందో, నయం అవుతుందని ఎలాగైతే జాగ్రత్త కలిగి 3 పూటల డాక్టర్ చెప్పినట్టుగా తినమన్నది తింటాం, తినొద్దన్నది తినకుండా బహుజాగ్రత్తగా మనము డాక్టర్ యొక్క సూచనలు పాటిస్తామో అప్పుడే మన రోగం అన్నది నయం అవుతుంది, ఆరోగ్యంగా మన పని మనం చేసుకోవడానికి వీలవుతుంది ప్రియుల. అది ఎంత వాస్తవమో అలాగే దేవుడు కూడా మనకు ఒక కార్యాన్ని పెట్టాడు. ఏ కార్యము అంటే ఖచ్చితంగా దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండాలి అన్నది మొదటి కార్యం. రెండవది ఏంటంటే దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉండాలి అన్నది. మూడవది ఏంటంటే రొట్టె విరచాలి. నాలుగవది ఏంటంటే ప్రార్థన చేయాలి. ఐదవది ఏంటంటే ఆయన బోధను వినాలి, ఆచరించాలి. ఇలా దేవుడు కొన్ని సూచనలను మనిషికి ఇచ్చాడు. బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, సహవాసం ఎందును, ప్రార్థన ఎందును పట్టుదల కలిగి నిలకడగా జీవితకాలం మట్టుకు కలిగి ఉన్నప్పుడు మనము కరెక్ట్గా ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఎదగగలం, దేవుని యొక్క మన్నన పొందగలం, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చగలం. దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చగలం. దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చే వారిలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన ఇష్టాన్ని దేవుడు నెరవేర్చేవాడుగా ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా మన ఇష్టాన్ని మనం కొనసాగిస్తూ దేవునికి సమయాన్ని ఇవ్వకుండా, రొట్టె విరచకుండా, ప్రార్థన చేయకుండా, ఆయన బోధ వినకుండా, దేవుని పిల్లలతో సహవాసంగా కూడుకోకుండా మన పనిలో మనం నిమగ్నమై ఉంటామో అప్పుడు దేవునికి దూరం అయిపోతాం. దేవుడిచ్చిన ఆజ్ఞలను, దేవుడిచ్చిన సూచనలను భయముతోను, భక్తితోను, వణుకుతోను కొనసాగించాలి. మన రక్షణను వణుకుతో కొనసాగించాలని మనం విన్నాం. అయితే అది ఎప్పుడైతే మనం ఫెయిల్ అవుతామో, ఆ చేయడంలో ఎప్పుడైతే మనం విఫలం అవుతామో అప్పుడే మన ఆత్మీయ జీవితంలో కూడా ఫెయిల్ అవుతాం ప్రియులారా. ఎందుకు మనము పాపము చేయొద్దు అని దేవుడు చెప్పినా ఆ పాపాన్ని ఎందుకు పూర్తిగా మనం విడిచిపెట్టలేకపోతున్నాం? మన కన్నుల ద్వారా, మన చెవుల ద్వారా, మన నోటి ద్వారా, మన శరీరం ద్వారా చేయకూడనివి, మాట్లాడకూడనివి, అరచకూడనివి, ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నదో ఆ వ్యతిరేకమైన దాన్ని చేయకుండా ఎందుకు మనం ఆపుకోలేకపోతున్నాము అంటే ఈ 4గిట్లో మనము ఫెయిల్ అయిపోతున్నాం. ఏ 4గిట్లో? ఆయన బోధను విని ఆచరించడంలో ఫెయిల్ అయిపోతున్నాం. ఆయన యొక్క వారం ఆయన యొక్క రొట్టెను విరుచుటలో ఫెయిల్ అవుతున్నాం, అంటే రాలేకపోతున్నాం. అలాగే ఆయన పిల్లలతో సహవాసం చేయడంలో ఫెయిల్ అయిపోతున్నాం. అలాగే 3 పూటల ప్రార్థన చేయడంలో ఫెయిల్ అయిపోతున్నాం. అందుకే మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు పోలేక ఇంకా పాప జీవితంలోనే ఇంకా కొట్టుమిట్టాడుతూ ఇంకా దిగజారిపోతున్నాం. కారణం ఇదే. మనం విన్నాం గత 2-3 వారాల నుంచి రూతు యొక్క జీవితాన్ని విన్నాం. ఆమెలో మనం నేర్చుకున్నాం, కొంత పాఠంగా నేర్చుకున్నాం. ఆమె ఎలా భక్తిగా జీవించింది, ఆమె భక్తిగా కొనసాగించడానికి ఆమెలో ఉన్న విశ్వాసం ఏంటి అన్న విషయాలను మనము నేర్చుకున్నాం. అయితే ఈ వారం కూడా రూతు గారి గురించి చెబుతాను అంటే వినేవారు ఎంతమంది ఉన్నారు? రూతు వద్దు, మాకు ఇంకొకరు కావాలి అని అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే చాలా మంది. రూతు గురించి తెలుసుకున్నాం కదా, మాకు ఆల్రెడీ తెలుసు, కొత్త వారి గురించి ప్రకటన చేయండి అని చెప్పేవారు కొందరు ఉంటారు. లేదు, మాకు రూతు గురించి ఇంకా తెలుసుకోవాల్సినది ఉంది,
చెప్పేవారు ఉండండి, తెలుసుకోవాలి అనే వాళ్ళు కూడా ఉంటారు. రెండు రకాల ప్రజలు ఉంటారు ఎక్కడైనా. అయితే రూతును గురించి ఒక 10-15 లక్షణాలను మనం నేర్చుకున్నాం. అలాగే ఈరోజు అబీగయల్ గురించి నేర్చుకున్నాం. అబీగయల్ అంటే పేరు ఆడనా మొగనా? ఈమె చెప్పండి అమ్మా. అబీగయల్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? అబీగయల్ పేరు ఎప్పుడైనా విన్నారా? దేవుడు అబీగయలు అనే వ్యక్తి గురించి బైబిల్లో వ్రాయించాడు. రూతును గురించి నేర్చుకుంటున్నప్పుడు ఆమె గురించి వ్రాయించాడంటే ఆమె యొక్క జీవితం మనకు మాదిరికరమైనది అని, ఆమె జీవితం మనకు ఒక ఇన్స్పిరేషన్ గా ఉండేదని, ఆమె జీవితాన్ని ఆమెను పోలిన జీవితం జీవించాలని నేర్చుకున్నట్టుగానే ఆమెకున్నటువంటి కష్టపడే స్వభావం, ఆయనకున్నటువంటి నిస్వార్థమైన భక్తి, ఆమెకున్నటువంటి విశ్వాసం, ఆమెకున్నటువంటి యథార్థత, ఆమెకున్నటువంటి లోబడే తత్వం, విధేయత, వినయం, ధైర్యం, అవన్నీ మనం నేర్చుకున్నాం. అలాగే ఆమెలో నేర్చుకున్నటువంటి లక్షణాలు ఆమెను సూచిస్తే ఇంకొక స్త్రీని గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు. ఈ స్త్రీ ఎవరు అంటే అబీగయలు. ఆ స్త్రీ పేరేం పేరు? అబీగయలు. పేరు చెప్పండి అమ్మా. అబీగయలు. ఏం పేరు? అబీగయలు. ఈ అబీగయలు అనే పేరు తెలిసిన వారు చాలా మంది ఉంటారు, తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. తెలియకపోయినా మంచిదే, తెలిసినా కూడా మంచిదే. అయితే ఈ అబీగయలు అన్న పేరును మనం వింటున్నాం. మరి వింటున్న ఈమె మన జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆమె జీవితంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని మన జీవితాల్లో మనకు అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దేవుడు మెచ్చి ఆమెకు గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు. అలాగే ఆమె మాదిరిగా మనం తీసుకునే నిర్ణయాలను బట్టి దేవుడు కూడా మన జీవితాల్లో ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు. నమ్మకం ఉందా? నమ్మకం లేదా? ఏమ్మా, దేవుడు గొప్ప కార్యాలు మన ఎడల జరిగిస్తాడు అన్న నమ్మకం మనకు ఉందా లేదా? ఉందా? మరి దేవుడు చేస్తాడన్న నమ్మకం మనలో ఉన్నప్పుడు ఆమె జీవితంలో ఏ నిర్ణయం తీసుకుంది, ఆమెకు దేవుడు ఏం సహాయం చేసినాడు, ఆమెను దేవుడు ఎలా ఆశీర్వదించినాడు, ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటో వినాలనే ఆసక్తి ఉందా లేదా? వినాలనిపిస్తుందా? ఓకే, మంచిది. ఈ అబీగయల్ అనే ఆమె ఎవరు అంటే ఒక నాబాలు అను దుష్టుడు, దుర్మార్గుడు, మోటువాడు అయినటువంటి ఒక ధనవంతుని భార్య. ఎవరిమే? ఒక ధనవంతుని భార్య. ఈ ధనవంతునికి ఉండేటువంటి స్వభావం ఎలాంటిది అంటే ఒక దుష్టుడు గాను, ఒక దుర్మార్గుడు గాను, ఒక మోటువాడు గాను, ఒక మొరటివాడు గాను ఉన్నాడు. పేరుకైతే ఈయనకు ఆస్తి విస్తారంగా ఉంది, విస్తారంగా ఆస్తి ఉంది. అయినప్పటికీ ఆయన గుణం అనేది మంచి గుణం కాదు. ఆయన పేరేం పేరు చెప్పండి? ఇప్పుడే చెప్పినా నేను. ఆయన పేరేం పేరు చెప్పండి? నేను ప్రశ్న వేస్తున్నప్పుడు సమాధానం కూడా చెప్పాలి. ఎందుకంటే విన్నారా లేదా నాకు ఎట్లా అర్థమవుతుంది? ఎవరి భార్య? ఒక ధనవంతుని భార్య, ఒక మొరటు అని వారి భార్య నన్ను. ఆయన పేరు చెప్పినా నేను ఫస్ట్. ఆయన పేరేం పేరు? నాబాలు. ఏం పేరు ఆయన పేరు? నాబాలు. ఎవరి బాలు? నాబాలు అనే ఒక ధనవంతుడి. ఈ ధనవంతుని స్వభావం ఎలాంటిదంటే ఒక దుష్టుడు, ఒక దుర్మార్గుడు, ఒక మొరటువాడు, ఒక మోటువాడు. నాబాలు అనే పదానికి అర్థం ఏంటంటే మొరటువాడు అని, మోటువాడు అని. అంటే ఎవడైనా పేరు పెట్టుకుంటాడా? నేను మొరటోన్ని అని పేరు పెట్టుకుంటారా? కానీ నా నాబాలు అని పేరు పెట్టుకున్నాడంటే నాబాలు అనే పదానికి అర్థం ఏంటంటే మొరటువాడు, మోటువాడు, మోటుతనము కలిగినటువంటి గుణం కలిగిన వాడు ఈ నాబాలు అని బైబిల్ గ్రంథంలో తన గురించి వ్రాయబడి ఉంది. మరి ఈ మోటువానికి ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చిందంటే వానికి ఆ ధనం ఉన్నందువలన ఈ అబీగయల్ అనే ఈ స్త్రీ చాలా అందగత్య. ఎవరిమే? చాలా అందగత్య, రూపవతి అని వ్రాయబడి ఉంటది ఆమె గురించి. ఈమె బుద్ధి సుబుద్ధి కలిగినది. అయితే ఈ
నాబాలుకు వివాహ భార్యగా చేయబడి ఉంది. మరి ఈమె బుద్ధి ఏమో సుబుద్ధి అని వ్రాయబడింది. ఆయన బుద్ధి ఏమో, భర్త బుద్ధి ఏమో మొరటు బుద్ధి, మోటువాడు, దుష్టుడు అని వ్రాయబడి ఉంది. మరి ఈ దుష్టునితో ఈ సుబుద్ధి కలిగిన స్త్రీ ఎలా సంసారం చేసింటుందో ఒకసారి ఆలోచన చేయండి. మామూలుగా దుష్టుడుగా, దుర్మార్గుడిగా, మోటువాడుగా లేకుండగా సాదాసీదగా ఆస్తిపరుడై ఉండినప్పటికీ ఇలాంటి దుర్మార్గపు లక్షణాలు లేకుంటే ఉంటేనే జీవించడము, భర్తతో కాపురం చేయడం చాలా కష్టమైన పని. ఈరోజు మనం వార్తల్లో వింటే భార్యను చంపిన భర్తలు కనపడుతున్నారు, భర్తను చంపిన భార్యలు కనపడుతున్నారే కానీ భార్యాభర్తలు కలకాలము నిండు నూరేళ్లు వర్ధిల్లి ఆశీర్వదించబడి పిల్లలను పెంచి పెద్దగా చేసి వారిని కూడా ఒక కుటుంబంగా చేసేటువంటి కుటుంబంగా ఇప్పుడు కనపడట్లేదు పిల్లలు. ఒకనాడు మన మన కాలంలో, మన చిన్ననాటి కాలంలో, ఒక 20-30 ఏళ్ల కాలంలో అయితే ఖచ్చితంగా ఒక భర్తతోనే, ఒక భార్యతోనే ఉండాలి. మా పిల్లలను పెంచాలి, పెద్దగా చేయాలి, ఆ పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి, వారిని ఒకరింటి వారిగా చేయాలి అన్న ఆలోచనతో భర్త ఎంత ఘోరమైన వ్యక్తి అయినప్పటికీ, తాగుబోతూ తిరుగుబోతూ పని లేనివాడైనప్పటికీ అతన్నితో కాపురం చేసినటువంటి స్త్రీలు ఉన్నారు. అలాగే భయంకరమైన గయ్యాలి లాంటి స్త్రీలతో కూడా కాపురం చేసినటువంటి పురుషులు ఉన్నారు. అయితే ఈ కాలంలో ఏం జరుగుతుంది? అలాంటి పరిస్థితి, అప్పుడున్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేకుండా అయిపోతుంది ప్రియుల. మరి ఇక్కడ ఈ అబీగయల్ అనే స్త్రీ ఇంత అందాన్ని పెట్టుకొని, ఇంత మంచి బుద్ధిని పెట్టుకొని అలాంటి మొరటి వానితో ఎలా కాపురం చేసిందో తెలియదు కానీ మొత్తానికైతే కాపురం చేసింది, అతనితో నడుస్తూ ఉంది, జీవితాన్ని కొనసాగిస్తుంది. ఈ నాబాలు అనే వ్యక్తి ఎవరు అంటే, ఈ నాబాలుకు ఉన్నటువంటి ఆస్తి ఎలాంటిదంటే, సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనం నుంచి వ్రాయబడి ఉంటుంది. అతడు కర్మేలులోని మయోని నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండాడు. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలు, 1000 మేకలు ఉండెను. ఎన్ని వేల గొర్రెలు ఉన్నాయి? 3000 గొర్రెలు. ఎన్ని మేకలు ఉన్నాయమ్మా? 1000 మేకలు ఉన్నాయి. 3000 గొర్రెలు, 1000 మేకలకు ఓనర్ ఎవరు? ఈయన పేరు నాబాలు. ఈ నాబాలు గురించి వ్రాస్తూ, అయితే అతని చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను అని వ్రాయబడింది. అతడు కాలేబు సంతతికి చెందినవాడు. అయితే ఈ నాబాలు తన గొర్రెలను మేపుటకు కొంతమందిని పనివారినిగా, మేకలను మేపుటకు కొంతమందిని పనివారినిగా పెట్టుకొని ఒక అరణ్యంలోనికి పంపించినాడు యజమానుడు. ఈ పనులు ఏం చేసినారంటే తమ గొర్రెలను, మేకలను తీసుకొని అడవిలోకి తీసుకొని మేపుతున్నాడు. అయితే 3000 గొర్రెలు, 1000 మేకల్ని ప్రతిరోజు ఇంటికి తీసుకురావడం, మళ్ళీ ఇంటికి దొరకపోవడం మనకు మాదిరిగా, మన చుట్టుపక్కల ఉన్న దాని మాదిరిగా కుదిరే పనేనాది? కుదిరే పని కాదు. అది ఖచ్చితంగా ఒక్కసారి తోలుకపోయినాడంటే ఆ ఆహారము పూర్తిగా అయిపోయేంత వరకు, లేదా అవి ఎదిగేంత వరకు వీళ్ళకు మాత్రం, ఈ పని వారికి మాత్రం ఆహారం ఇంటి దగ్గర నుంచి పంపేయడం, తీసుకుపోయేవారు ఒకరుంటే ఆ గొర్రెలు మాత్రం ఆ ప్రాంతంలోనే జీవనం కొనసాగించేది. అయితే అలాంటి తరుణంలో ఏం జరుగుతుంది? అరణ్యంలో ఉన్నప్పుడు ఆ గొర్రెలకు బందోబస్తుగా ఉంటారా ఉండరా కాపర్లు? ఎంత బందోబస్తుగా ఉన్నా ఆ గొర్రెలను కొన్ని తోడేండ్లు వేసుకపోవడం, కొన్ని పులులు వేసుకపోవడం, కొన్ని నక్కలు వేసుకపోవడం, ఇలాగూ కొంత నష్టం అనేది జరిగించేది. కొంతమంది ఏం జరిగే వాళ్ళు, ఈ ఈ ఈ మూలకు పనివారు ఉంటే ఆ మూలకు గజ దొంగలు వచ్చి కొన్ని ఎత్తుకొని పోయే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఆ కాలంలో ఉన్నారు, ఈ కాలంలో కూడా ఉన్నారా? లేరా? గొర్రెలు మోసుకపోయేతోళ్ళు, గొర్రెల్ని ఎత్తుకుపోయేతోళ్ళు లేరా? అయితే ఇలాంటి పరిస్థితుల్లో దావీదు ఎవరైనా అంటే కాబోయే రాజు, ఇంకా రాజు కాలేదు. ఎవరైనా? కాబోయే రాజు, ఇంకా రాజు కాలేదు. అయితే ఈయనని చంపాలని ఒకరు వెంటబడి వేటాడి చంపడానికి అతన్ని తరుముతున్నారు. ఎవరైన పేరు? ఎవరు? సౌలు రాజు. ఈ సౌలు రాజును దేవుడు
సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించింటాడు. ఎందుకు? మొట్టమొదటి రాజుగా ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించేటువంటి రాజుగా ఉండడానికి దేవుడు ప్రవక్త ద్వారా ఆయనని అభిషేకిస్తాడు. అయితే దేవుడు అభిషేకించిన ఈ రాజుకు ఎక్కడ దుర్బుద్ధి పుడుతుందంటే, చిన్నవాడైన దావీదు ఫిలిస్తీయుడైన గొల్యాతు తన రాజ్యం మీదకి వచ్చినప్పుడు, తన రాజ్యంలో గొల్యాతుని ఎదిరించే మొనగాడు ఎవడు లేనప్పుడు ఈ సౌలు రాజు ఏం చేస్తాడంటే, నా కుమార్తెను ఇచ్చి వానికి పెళ్లి చేసి నేను రాజుగా అభిషేకిస్తాను. అయితే ఆ ఫిలిస్తీయుడైన గొల్యాతును పడగొట్టేవాడు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేనప్పుడు చిన్న బాలుడైన దావీదు ఆ ఫిలిస్తీయుని పడగొట్టి చంపి అతని ద్వారా తన సౌలు కుమార్తెను వివాహం చేసుకొని పెళ్లిగా రాజుగా అభిషేకింపబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని ఆనాటి ప్రజలు ఏం చేస్తారంటే, దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది అని ఒక స్తుతి గీతం పాడినారు, పొగిడినారు. ఎవరిని పొగిడినారు? దావీదును పొగిడినారు. అంటే కాబోతున్న దావీదును పొగిడినారు, చిన్న బాలుడైన దావీదును పొగిడినారు. సౌలు రాజుగా ఉన్నటువంటి రాజుకు 1,000 కొలది పొగడతలు చెప్తే దావీదుకు 10,000 కొలది పొగడతలు చెప్పారు. మరి దావీదుకు 10,000 పొగడతలు పొగిడినప్పుడు ఎవరికి పగ పుట్టింది, ఈర్ష్య పుట్టింది? సౌలుకు దావీదు మీద ఈర్ష్య పుట్టింది. ఎందుకు పుట్టింది ఈర్ష్య? ఈయననే చెప్పినాడు కదా, నా కుమార్తెనిచ్చి మిమ్మల్ని రాజుగా నేను నియమిస్తాను, ఆ ఫిలిస్తీయుడైన గొల్యాతును చంపితే వాళ్ళకి నేను చేస్తానని చెప్పినాడు కదా. ఈయన చెప్పింటేనే కదా ఈ చిన్న బాలుడైన దావీదు ఆ గొల్యాతుని చంపి రాజరికానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి రాజుగా నియమించడానికి సౌలుకు ఇష్టం లేకుండా పోయింది. ఇష్టం లేకుండా ఈ సౌలు ఏం చేసినాడు? దావీదుని ఎలా చంపాలి? అర్థమవుతుందమ్మా? సౌలు దావీదుని ఎలా చంపాలి అని తరుముతున్న తరుణంలో ఈయన ఒక గుహ దగ్గర కర్మేలులోని మయోను అనే ప్రాంతంలో, నాబాలు నివసిస్తున్న ప్రాంతంలో ఈయన అరణ్యంలోనికి పంపించినాడు, గొర్రెలను మేకలను పంపించినాడు. ఆ ప్రాంతంలో ఎవరున్నారు అంటే, సౌలుకు భయపడి సౌలు తరుముతుంటే ఆయనకు భయపడి ఎదురు తిరగలేక కాదు, ఈయన దేవుని చేత అభిషేకింపబడిన వాడు, ఈయనను ముట్టితే దేవుణ్ణి ముట్టినట్టే అని భయం కలిగిన వాడు గనక సౌలుతో తిరగబడి దావీదు యుద్ధము చేయడం ఇష్టం లేక, సౌలుకు ఆయన కీడు చేసినప్పటికీ కీడుకు ప్రతి కీడు చేయడం దావీదుకి ఇష్టం లేక, దావీదు ఏం చేసినాడంటే ఒక అరణ్యంలో ఒక 600 మంది సైనికులను పెట్టుకొని ఒక గుహలో నివాసం చేస్తుంటాడు. ఒక గుహలో ఇప్పుడు 600 మందికి ఆహారం కావాలా లేదా? ఏమ్మా, నిద్ర వస్తుందా? 600 మందికి ఆహారం కావాలా వద్దా? ఏమి కావాలా లేదా? 600 మందికి రాజుకు కూడా కావాలా లేదా? వీళ్ళు ఒకవేళ ఆహారం తెచ్చుకొని ఉంటే కొంతవరకు పనిచేస్తుంది. కానీ 600 మందికి అన్ని రోజులు ఆహారం కావాలి అంటే 600 మందికి అన్ని రోజులకు ఆహారం, వాళ్ళు నివసించినంత కాలం వరకు ఆహారం కావాలంటే కష్టమా? కష్టం కాదా? కష్టమే. అయినప్పటికీ వీణ బలము 600 సైన్యం కలిగినటువంటి 600 మంది యోధులను తన దగ్గర పెట్టుకొని నమ్మకమైన పనివారిని పెట్టుకొని గుహలో నివాసం చేస్తుంటే ఈ దావీదు ఏం చేస్తాడంటే ఒక సహాయం చేస్తాడు. ఎవరికి సహాయం చేస్తాడంటే నాబాలు యొక్క పనివారికి. నాబాలు యొక్క పనివారు ఎవరు? గొర్రెలను మేపుతున్నప్పుడు గజ దొంగలు రాకుండా, మృగాలు బారిన పడకుండా వాటికి, ఆ గొర్రెలన్నిటికీ ఈయన సైన్యాన్ని చుట్టూ పెట్టి ఆ గొర్రెలను కాపాడతాడు. గొర్రెలను స్వయంగా వాళ్ళు తీసుకొని పోయి చంపుకొని తినే అధికారము, తినే దమ్ము, ధైర్యం ఆయన దగ్గర ఉన్నా కూడా ఒకని గొర్రెలు అన్యాయంగా తీసుకోవడం అది మంచిది కాదు అని దేవుని యందలి భయభక్తులు కలిగి ఆయన తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆయన తీసుకోకుండా ఆ గొర్రెలకు కంచెగా ఉన్నాడు దావీదు భక్తుడు, దావీదు తన సైన్యాన్ని. అయితే ఇప్పుడు దావీదు నాబాలు గొర్రెలు పోకుండా కాపాడుతున్నాడా లేదా? దావీదు చెప్పండి అమ్మా. కాపాడుతున్నప్పుడు
ఈ కాపాడుతున్నప్పుడు కృతజ్ఞతగా ఏం చేసినాడంటే దావీదు తన పనివారిని పంపించి నాబాలు దగ్గరకు పంపించినాడు. వాళ్ళు డైరెక్ట్ గా ఆడున్న గొర్రెలను తీసుకొని పోయి తిని చంపుకొని తిని కోసుకొని తినేంత అధికారం వాళ్ళకు ఉన్నప్పటికీ బలము బలాఢ్యం వీళ్ళు 600 మంది రాజుగా ఉన్న కాబోయే రాజుగా ఉన్నటువంటి దావీదు యొక్క బలము 3000 గొర్రెలను తీసుకొని పోయినా కూడా నాబాలు ఏం చేయలేడు. అర్థమవుతుందమ్మా? కానీ ఒక్క గొర్రెను కూడా ముట్టకుండా గొర్రెలను కాపాడి మృగాల నుంచి కాపాడి కంచెగా ఉంటే ఈ నాబాల్ దగ్గరికి దావీదు ఏం చేస్తాడంటే కొంతమంది పనివారిని పంపిస్తాడు. నీ కుమారుడైన దావీదు, యెష్షయి కుమారుడైన దావీదు 600 మంది యోధులు తన దగ్గర ఉండి గుహలో ఉండి తనకు ఆహారం ఏదైనా కొంచెం బహుమానంగా ఇస్తే మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పండి అని తన పనివారికి మంచి గౌరవిస్తూ పొగుడుతూ ఆ ధనవంతుని నాబాలుని పొగుడుతూ తన పనివారిని పంపిస్తే పనివారితో నాబాలు ఏమంటాడో తెలుసా? ఎవడు యెష్షయి కుమారుడు, ఎవడు దావీదు, వాడు ఎవడైతే నాకేంటి, అంత నాకేం పని అన్నట్టుగా దురుసుగా మాట్లాడి నేను చిల్లి గవ్వ కూడా నేను ఇవ్వను, నువ్వు ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో అన్నట్టుగా ఏం చేసినాడంటే దావీదు యొక్క పనివారితో నాబాలు మొరటుగా మాట్లాడతాడు. అంటే దావీదుకు అప్పుడు కోపం వస్తుంది. ఇదేంట్రా, ఇంతగా వాళ్ళ గొర్రెలకు ఇంత నేను సహాయం చేసినాను, ఇంత కాపలుగా ఉన్నాను, నేను తీసుకునే అధికారం ఉన్నా, నేను తీసుకోకుండా యజమానుని పర్మిషన్ తీసుకుందామని నేను పంపిస్తే నా పని వారినే ఇంత లెక్కలేనితనంతో మాట్లాడుతున్నాడా అని ఏం చేస్తాడంటే 200 మందిని తన సామాన్ల దగ్గర కాపలుంచి 400 మందిని కత్తులు తీయండి రా అని చెప్తాడు. కత్తులు తీయండి, వాడు ఎట్లెట్ట మనకు ఆహారం ఇయ్యాడో నేను ఇంత సామరస్యకంగా నేను చెబితే నా సామరస్యాన్ని నా యొక్క ఓపికను పరీక్షిస్తున్నాడు, ఎట్లుంటుందో మన కథ చూద్దామని 400 మంది యోధుల్ని కత్తి తీసుకొని ప్రయాణమై నాబాల్ని దగ్గరికి వస్తుంటే ఈ విషయము ఆడున్న నా గొర్రెలకు కాపలుగా ఉన్నటువంటి పనివారు తెలుసుకొని ఉరికి స్పీడ్గా వచ్చి నాబాలుతో ఏం మాట్లాడకుండా తన భార్య అయిన అబీగయల్ దగ్గరకు వస్తారు. అర్థమవుతుందమ్మా? అబీగయల్ దగ్గరకు వస్తారు. అబీగయలు ఏం చేస్తాడంటే దావీదు యొక్క పరాక్రమము, దావీదు యొక్క బలము తెలిసినటువంటి ఈ స్త్రీ భయపడిపోయి అరే ఆయన వచ్చినాడంటే నన్ను చంపుతాడు, నా భర్తను చంపుతాడు, నా 3000 గొర్రెలు చంపుతాడు, అవసరమైతే మేమున్న ఈ ఊరినే రక్తపాతము సృష్టిస్తాడు, ఆ రాజును వీటికి రాకముందుకే నేను పోవాలని ఏం చేస్తాడంటే హుటాహుటిన ఏం చేస్తుందో చూడండి ఒకసారి. అందుకు అబీగయల్ నాబాలుతో ఏం చెప్పక త్వరపడి 200 గొర్రెలు 200 రొట్టెలు, ఎన్ని రొట్టెలు చేపించింది? 200 రొట్టెలు. రైట్, ఎన్ని మాట్లాడుతున్నప్పుడు చూడు, కొంచెం పక్కనే ఉన్నావు కదా. ఎన్ని రొట్టెలు చేసింది? 200 రొట్టెలు చేసింది. ఎవరు చేసినారమ్మా? ఏమీ లేదా? 200 రొట్టెలు ఎవరి కోసం చేసినారు? నాబాలు భార్య అబీగయలు ఎవరికి సిద్ధం చేస్తుంది? దావీదు తన సైన్యంతో తన భర్తను చంపడానికి వస్తున్నాడని తెలిసి పనివారి చేత తెలుసుకొని ఆమె ఏం చేసింది? 200 రొట్టెలను, అలాగే 2 ద్రాక్షపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గాడిదల మీద వేయించి మీరు ముందు పోండి, మీ వెనక నేను వస్తాను పనివారితో చెప్తుంది. అర్థమవుతుందా? ఎవరి కోసం సిద్ధం చేసింది? దావీదు యొక్క సైన్యాన్ని, దావీదును చల్లార్చడానికి, దావీదు కోపాన్ని చల్లార్చడం కోసం తన భర్త మీదకి రాకుండా ముందుగానే, ఆయన రాకముందే ఆయనకు ఎదురుగా 200 రొట్టెలు, 2 ద్రాక్షపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసం, 5 మానికల వేచిన ధాన్యం, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరపు అడలు,
గాడిదల మీద పెట్టి మీరు ముందు స్పీడ్గా పోండి, మీ వెనక నేను వస్తానని ఆమె పోతుంది, ఎదురు పోతుంది. పోతే అప్పుడు దావీదుకి ఎదురైన తర్వాత దావీదు ఆ బహుమానాన్ని, ఆ తిండిని, ఆ ఆహారాన్ని చూసి ఎవరు పంపించినారు అంటే నాబాలు, అబీగయలు భార్య అయినటువంటి నాబాలు భార్య అయినటువంటి అబీగయలు పంపించింది అన్న విషయం ఆయనకు అర్థమైపోయి ఆమె దూరం నుంచే దావీదుకు సాష్టాంగ నమస్కారం కింద ప్రాధేయపడి నమస్కరించి, నా భర్త ఎలాంటి వాడు అంటుందంటే చూడండి 25వ వచనం, నా ఏలినవాడ దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టొద్దు, అతని పేరు అతని గుణములను సూచించున్నది, అతని పేరు నాబాలు అనగా మోటుతనము కలిగిన గుణము, అతని గుణము మోటుతనము, నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు, యెహోవా జీవంతోడు నీవు నా భర్తను బట్టి నేను అడుగుతున్నాను, క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించని తన ప్రాణాన్ని, తన భర్త ప్రాణాన్ని కాపాడడం కోసం తన ప్రాణాన్ని అడ్డుపెట్టి దావీదు కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తుంది. ప్రియులారా చూడండి, మరి ఈ రోజుల్లో అంత భయంకరమైన దుష్టుడైన భర్త ఉన్నప్పటికీ భార్య సుబుద్ధి కలిగి ఒక రాజు యొక్క కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించట కొరకు ఆమె సాష్టాంగ నమస్కారము చేస్తుంది. రాజుకు ఎదురుగా నిలబడింది అంటే ఆమె ధైర్యము ఎంత గొప్పది, ఆమె సాహసం ఎంత గొప్పది, ఆమె బుద్ధి ఎంత మంచిది, లోబడే బుద్ధి, ఎదురు నిలబడే బుద్ధి. ఎదురుగా పోయినా నేను చనిపోయినా పర్వాలేదు, నా భర్తను కాపాడుకోవాలన్న బుద్ధి. అలాగే దావీదు యొక్క సైన్యం నా మీదకి రాకూడదు, మా కుటుంబం మీదకి రాకూడదు అన్న బుద్ధి కలిగినదై ఆ స్త్రీ ఏం చేసిందంటే దావీదు యొక్క కోపాన్ని చల్లార్చింది. ప్రియులారా చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం ఒక మాట వ్రాయబడి ఉంటది. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం, మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదు, దేవుని యొక్క మనస్సు ఎరిగినది. ఇక్కడ దావీదు ఏం చేసినాడు, ఉపకారము చేసినప్పటికీ నాబాలు దావీదుకు అపకారమే చేసినాడు. పర్మిషన్ తీసుకుంటే, పర్మిషన్ అడిగితే పర్మిషన్ తీసుకొని ఆహారం నాకు పంపించంటే ఆహారం ఇవ్వనటువంటి వాడు ఈయన ఉపకారమే చేసినాడు. కానీ నాబాలు కూడా తిరిగి ఉపకారం చేయాలి దావీదుకు, కానీ ఈయన ఉపకారం చేసినా అతనికి ఆ ప్రతీకారం తీసుకునే ప్రయత్నం చేసినాడు. అందుకు దావీదు ఏం చేసినాడు, కోపపడినప్పుడు అబీగయలు వచ్చి అడ్డుపడి కాపాడింది. ప్రియులారా అతని ప్రాణాన్ని కాపాడింది. అయినప్పటికీ దేవుడు ఏం చేసినాడు, నాబాలుని ఏం చేసినాడో తెలుసా, అతనిని దావీదు క్షమించినప్పటికీ, దావీదు క్షమించి అబీగయలు ఇచ్చినటువంటి ఆహారాన్ని పుచ్చుకొని అబీగయలు బట్టి నాబాలుని క్షమించినప్పటికీ నాబాలు ఏం చేసినాడో తెలుసా, దేవుని చేత మొత్తబడ్డాడు. చూడండి 39వ వచనం ఏమని రాయమంటే నాబాలు 37వ వచనం, ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఈ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను, అతడు రాతి వలె బిగుసుకొని పోయెను. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. ఏం చేసినాడు, దావీదు ప్రతీకారం తీర్చకపోయినా దావీదుకు బదులుగా దేవుడు ఏం చేసినాడు, ప్రతీకారం తీర్చాడు. నువ్వు మేలు చేస్తే నువ్వు తిరిగి మేలు చేయకపోగా మేలు చేసినోనికి కీడు చేసే ప్రయత్నం నువ్వు చేసినావు, కాబట్టి నువ్వు భూమి మీద ఉండడానికి వీలు లేదని దేవుడు ఏం చేసినాడు, నాబాలును దావీదు క్షమించినప్పటికీ దావీదుకు సపోర్ట్ గా దేవుడు నిలిచి ఏం చేసినాడు, నాబాలును మొత్తితే ఏమైపోయినాడు, చనిపోయినాడు. పిల్లలు ఈరోజు దేవుని సేవకుడు అయినటువంటి దావీదు, రాజుగా అభిషేకింపబోతున్నటువంటి రాజు, అభిషేకింపబడబోతున్నటువంటి దావీదు ఏం చేసినాడంటే సౌలు తనకి కీడు చేసినప్పటికీ మేలే చేసే ప్రయత్నం చేసినాడు. దావీదుకు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే దావీదు అంటాడు, నా యజమానుడు
దేవుని చేత అభిషిక్తుడుగా అభిషేకింపబడిన వాడుగా ఉన్నటువంటి సౌలును నా చేతికి దొరికినాడు. ఒకరోజు ఏం జరుగుతుందంటే, ఈ దావీదుకు సౌలు ఎదురయ్యి ఒకరికొకరు ఎదురైనప్పుడు సౌలు ఒక గుహలో దాగుకున్నాడు, ఒంటరిగా ఉన్నాడు, కొంతమందితోనే ఉన్నాడు, నువ్వు ఎదురుపోయి చంపొచ్చు అని అంటే దావీదు ఏం చేస్తాడో తెలుసా? సౌలు యొక్క వస్త్రాన్ని కట్ చేసుకొని వెళ్ళిపోతాడు. అంటే సౌల్ని చంపలేక కాదు, సౌలు యొక్క వస్త్రాన్ని కత్తితో కట్ చేయగలిగినోడు సౌలు మెడకాయ కట్ చేయలేడా? ఆయన పండుకున్నప్పుడు గాఢ నిద్రలో వాళ్ళు ఉన్నప్పుడు పోయి ఆయన గుహ దగ్గరికి పోయి సౌలు యొక్క వస్త్రాన్ని కట్ చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఆయన అంటాడు, ఎందుకు దావీదు గారు, ఎందుకు ఆయన పనివారితో అంటాడు, నువ్వు సౌలు దొరికినాడు, ఇంతకాలం నిన్ను వెంబడిస్తున్నాడు కదా, నిన్ను చంపాలని తరుముతున్నాడు కదా, నీకు సౌలు దొరికినాడు, ఇప్పుడు నువ్వు చంపకుండా ఎందుకు వదిలిపెట్టినావు అంటే అంటాడు, సౌలు పై వస్త్రమును తాను కోసనని దావీదు మనసును వచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పాను. దావీదుకున్నటువంటి భక్తి, దావీదుకున్నటువంటి స్వభావం ఏంటంటే, సౌలు కీడు చేసినప్పటికీ ఆయన దేవుని చేత అభిషేకింపబడిన వాడు నా దగ్గరకు వచ్చినాడు, ఆయన ఒంటరిగా ఉన్నా ఆయన చంపడానికి ఆయనకు వీలు దొరికినా చంపని వాడుగా దావీదు ఉన్నాడు. కానీ దావీదు ఏం చేసినాడు, ఇంకొకరికి నాబాలుకు మేలు చేసినాడు. మేలు చేసినప్పుడు తిరిగి మేలు చేయాల నాబాలు, కానీ నాబాలు ఏం చేసినాడు, కీడే చేసినాడు, ఆహారం పెట్టనన్నాడు. అప్పుడు దావీదు కోపం రగులుకున్నప్పుడు ఆయన కోపాన్ని చల్లార్చడం కోసం అబీగయీలు ఏం చేస్తుంది, చల్లార్చడం కోసము తన యొక్క కానుకని తీసుకొని, ఒకడు చాటునిచ్చు కానుక వారికి వీలు కలగజేస్తుంది, ఒకడు కోపాన్ని చల్లారుస్తుంది అని, వాళ్ళు ఇచ్చు కానుక వారి కోపాన్ని చల్లార్చని బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది. అంటే కోపాన్ని చల్లార్చేటువంటి కానుకని ఈమె ఇచ్చింది. ఆయన వీలు కలగజేసుకొని మాట్లాడే విధంగా కానుక ఇచ్చింది అబీగయీలు. అందుకే దావీదు తన కోపాన్ని చల్లార్చుకొని కీడు చేసినోనికి మళ్ళా కీడు చేయకుండా ఆయన మళ్ళా ప్రేమిస్తే దేవుడు ఏం చేసినాడు, ఆయనకు ప్రతిగా, దావీదుకు ప్రతిగా దేవుడే దుష్టుడైన దుర్మార్గుడైన నాబాలును మొత్తి చంపేసినాడు. అర్థమవుతుందమ్మా? ఈ మాటలు వింటున్న మనం ఏం చేస్తున్నామంటే, మేలు చేసినోడు తిరిగి మనకు మేలు చేయకపోతే మనం ఏం చేస్తున్నాం, కీడు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అలా చేయకూడదు అని పౌలు చెప్తున్నాడు. చూడండి, సామెత రోమా పత్రికలో ఒక మాట చదువుకొని ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం. అబీగయీలు ఎవరు అంటే మాకు తెలియదు అనకూడదు, బాగా వినండి. 12వ అధ్యాయం 21వ వచనం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయింపవలెను. దేవుని యొక్క మనస్సు ఎరిగినవాడు మన దావీదు భక్తుడు. అబీగయీలు కూడా దేవుని మనస్సును ఎరిగినదై, దావీదు మనస్సును ఎరిగినదై, దావీదు కోపాన్ని చల్లార్చటకు ఆమె ఎదురు నిలబడి తన భర్తను కాపాడే ప్రయత్నం చేసినా దేవుడు అతన్ని మొత్తినాడు కనుక నాబాలు చనిపోయినాడు. అలాగే ఈ అబీగయీలు యొక్క సుబుద్ధి, అబీగయీలు రూపవతి అయిన మొరటువాడైన నాబాలుతో కాపురం చేసి కూడా దావీదు చేత మన్నన పొందింది. అక్కడ నాబాలు చనిపోగానే ఈమె బుద్ధిని బట్టి దావీదు ఏం చేసినాడంటే ఆమెను వివాహం చేసుకుంటాడు. అంటే ఎక్కడో ఉన్నటువంటి ఒక ఆమె, మొరటువానితో కాపురం చేసినటువంటి ఆమె బుద్ధిని బట్టి కాబోతున్న రాజు ఆమెను ఎన్నుకొని భార్యగా చేసుకున్నాడంటే ఆమె బుద్ధి ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి పిల్ల. ఒకరు ఆశీర్వదింపబడాలి అంటే ఊరికే ఎవరు ఆశీర్వదింపబడరు. కీడు చేస్తే తిరిగి మళ్ళా మనం కీడు చేస్తే